Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీనాస్ క్యాబిన్. నేను ప్రవీణ. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ కర్రీని రోటీలో కానీ, చపాతీలో కానీ లేదా రైస్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ఇంట్లోనే చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇంకా హోమ్మేడ్ పన్నీర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా 250 గ్రామ్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్ షేప్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూన్ కారం మరియు ఒక ముప్పావు స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పన్నీర్ పీసెస్ మొత్తాన్ని ఇందులోకి వేసిన తర్వాత ఈ బౌల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టాస్ చేస్తూ మొత్తం మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పట్టించిన పన్నీర్ పీసెస్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అప్పుడు ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, పన్నీర్ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన ఈ పన్నీర్ పీసెస్ని సపరేట్గా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ మసాలా దినుసులండి, 4 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, ఒక అర స్పూను జీలకర్ర వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆనియన్స్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. తర్వాత 2 మీడియం సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలండి. వేసి మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఈలోపు 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బాగా కలిపి ఈ పెరుగుని కూడా ఈ టమాటా మరియు ఉల్లిపాయల ఈ మిశ్రమంలోకి యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసి దీన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, అవసరం లేదు అనుకుంటే కనుక కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ మొత్తాన్ని దీనిలో వేసి ఈ గ్రేవీ మొత్తాన్ని మళ్ళొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కర్రీలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసి మళ్ళొకసారి మిక్స్ చేయండి. మీ దగ్గర కనుక కసూరి మేతి ఉంటే కనుక ఫైనల్గా ఈ కసూరి మేతిని యాడ్ చేయండి, లేదంటే కొద్దిగా మెంతుల పొడిని యాడ్ చేస్తే ఈ కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.